ఈపీఎఫ్డబ్ల్యూ విత్డ్రా ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? కీలక అప్డేట్లు ఇవే. ఈపీఎఫ్ 3.0 డిజిటల్ మార్పుతో పీఎఫ్డబ్ల్యూ విత్డ్రా చేసుకోవడం ఇకపై అత్యంత సులభం. బ్యాంకు లావాదేవీలు మాదిరిగా ఏటీఎం కార్డు, యూపీఐ ద్వారా తక్షణమే నిధులను పొందవచ్చు. పాత రోజులు వేచి చూపులకు స్వస్తి పలికి అత్యవసర సమయాల్లోనే పీఎఫ్ క్లెయిమ్లను వేగంగా ప్రాసెస్ చేసేలా ఈ కొత్త వ్యవస్థ రూపొందించబడుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఉద్యోగస్తులకు పీఎఫ్డబ్ల్యూ విత్డ్రా చేసుకోవడం ఇప్పటి వరకు ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఒక భారీ డిజిటల్ మార్పుకు సిద్ధమవుతుంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్డబ్ల్యూ తీసుకోవడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్లంతా సులభం కానుంది. ఈ కొత్త అప్గ్రేడ్లో ప్రధాన లక్ష్యం పూర్తి డిజిటలైజేషన్. ఇప్పటి వరకు పీఎఫ్ విత్డ్రా కోసం ఆన్లైన్ క్లెయిమ్ పెట్టి ఆమోదం కోసం రోజులు తరబడి వేచి ఉండాల్సి వచ్చేది, కానీ ఈపీఎఫ్ 3.0తో ఈ ప్రక్రియను తక్షణం సేవలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు తమ నిధులను వెంటనే పొందగలిగేలా సిస్టమ్ను రూపొందిస్తున్నారు. ఈ మార్పులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పీఎఫ్ ఖాతాను రోజువారీ లావాదేవీలకు అనుసంధానం చేయడం. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక పీఎఫ్ ఏటీఎం కార్డును జారీ చేయాలని సూచిస్తుంది. ఇది డెబిట్ కార్డ్ లాగానే పనిచేస్తుంది. మీరు సమీపంలోని ఏటీఎంలోకి వెళ్ళి అవసరమైనంత వరకు మొత్తాన్ని నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళి పీఎఫ్ ఖాతాను యూపీఐతో కూడా అనుసంధానం చేయనున్నారు. అంటే ఈ మొబైల్ ద్వారా యూపీఐ యాప్ సహాయంతోనే పీఎఫ్ డబ్బులను బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ఇప్పటికే ఈపీఎఫ్ పోర్టల్, ఉమంగ్ యాప్ ద్వారా చేసే లావాదేవీలు కూడా మరింత వేగంగా, సులభంగా మారనున్నాయి. అయితే ఈ సదుపాయానికి కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉంది. ప్రారంభం దశలో ఏటీఎం లేదా యూపీఐ ద్వారా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50% నుండి 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండొచ్చు. పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఈ కొత్త వ్యవస్థ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే ప్రశ్న స్పష్టత ఇంకా రాలేదు. ప్రారంభంగా ఏప్రిల్లో లాంచ్ అవుతుందని భావించినప్పటికీ అమలు కొంత ఆలస్యం అవుతుంది. త్వరలోనే ఒక కొత్త మొబైల్ యాప్తో పాటు పూర్తి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.